అయినప్పటికీ ఖచ్చితంగా ఈ స్కామ్లు కొనసాగుతున్నాయి. చివరి లబ్ధిదారుని వరకు అర్హులైన లబ్ధిదారులకు కొంతవరకు చేరడం లేదన్న ఆరోపణలు కూడా ప్రజల్లోంచి వస్తున్నాయి. అసహనం కూడా వ్యక్తం చేసిన పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్లు అసలైన పేదోడికే చెందాలి. ఇందులో అడ్డుపడ్డ వాళ్ళు మా నాయకులు మా కార్యకర్తలు కాబట్టి వాళ్ళకి కేటాయిస్తామంటే ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు. ప్రజలు కూడా ఓట్లేసినలు కదా, కార్యకర్తలు కాదు కదా. కార్యకర్తల్లో ఒకవేళ అర్హులై ఉన్న వారు ఉంటే మీకు అనుకూలంగా ఉన్న వారిలో కూడా ఒకవేళ ఆయన పేదోడైతే ఖచ్చితంగా కేటాయించండి, దానికి అందరూ స్వాగతిస్తారు. కానీ అనర్హుడైన వ్యక్తిని తీసుకొచ్చి ఇండ్లు కేటాయించడము, మిగతా లబ్ధిదారుడికి నష్టం చేకూరే విధంగా ప్రవర్తించడం అనేది అది పద్ధతి కాదు. మరి ప్రభుత్వాలు అయితే సక్రమంగానే స్పందిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అధికారులకు ఆదేశిస్తున్నారు. ఒకవేళ అలా తప్పిదాలు జరిగితే కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించాలి, పర్యవేక్షణ చేయాలి. అంతిమంగా అర్హులైన లబ్ధిదారులకే ఇండ్లు చేరాలి.